హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అంతా కులాసేనా? ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారా? ఓకే. అయితే ఇదండి, మన గేమ్ వచ్చేసింది. ఎట్టకేలకు మనం ఎప్పటి నుంచో ఆడుతున్నాం. మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. పిచ్చిగా గేమ్ ఆడాలనుకుంటే ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకోండి. అదే ఇది నా జిమ్. ఇక్కడ నేను ఎక్సర్సైజ్లు చేసుకుంటాను అనమాట. పైన ఏదో ఉందనుకుని వెళ్తున్నాను కానీ అర్థమే ఏం లేదు. మీకు వివరంగా చూపించడానికి నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దామన్న 11 అయిపోయింది టైము. నేను ఇప్పుడు వెళ్ళాను అనమాట. అందు గురించి చూద్దాం. నా ఐటమ్స్ మీకు చూపిస్తాను. మొత్తం డంబుల్స్ అన్నీ గట్టిగా ఉంటే వెయిట్ అది ఎక్కువ వేసుకున్నప్పుడు చేస్తాను నేను. అందుకే అంత ఫిట్గా ఉంటాను. సరే, మెట్లు దిక్కు కిందకి వెళ్ళిపోయినట్టయితే మనం బయటికి వెళ్దాము. అంతా ఈరోజు పిచ్చిగా గేమ్ ఎలాగాడాలా అని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, అక్కడ మన కారు ఉంది కదా, ఈ ఇల్లు మందే, ఆ కారు కూడా మందే. ఈ కారులో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ ఆప్షన్స్ మీకు చూపిస్తాను. అవి చాలా బాగుంటుంది. అక్కడ సెట్టింగ్స్ మనం గర్ల్ అని సెర్చ్ చేస్తే గర్ల్ వస్తుంది. ఒకవేళ బాయ్ అని సెర్చ్ చేస్తే బాయ్ కూడా వస్తాడు. మన ముందు అపియర్ అవుతారన్నమాట. మనం ఎంతమంది కొట్టినా సరే అంతమంది వస్తూనే ఉంటారు. మనం ఏంటంటే అక్కడ డ్యాన్స్ అని కొట్టాము. డ్యాన్స్ అని కొట్టి గన్ తీసుకొని ట్రై చేద్దాం. కాల్చి చూస్తే డ్యాన్స్ చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 1 2 3. అయ్యయ్యో, ఇది షార్ట్ తగిలేసేలా ఉంది. అయ్యో, నేను డ్యాన్స్ చేస్తుందేమో అనుకున్నాను. సరేలే, ఒకసారి కాల్చాం కదా. లేకపోతే ఈలోపు పోలీసులు కూడా వచ్చేస్తారు కాబట్టి మనం ఈలోపు జంప్ అయిపోవడం చాలా మంచిది. ఓకే, మనం ఎక్కువసేపు లేట్ చేయకుండా అర్జెంటుగా కార్ ఎక్కేద్దాం. స్కిప్ అయిపోవాలి ఇక్కడి నుంచి, లేదంటే పోలీసులు వచ్చి మనల్ని చావగొడతారన్నమాట. పిచ్చిగా చచ్చిపోయినట్టుంది. ఒక గన్ షాట్కి చచ్చిపోయింది. మనం పిచ్చిగా గేమ్ ఎలా ఆడాలో మీకు చూపిస్తాను ఈరోజు. ఒకసారి చూడండి, మంచి గేమ్ అనమాట ఇది. మనం ఇక్కడికి వచ్చాము. ఈ లోపే పోలీసులు, అయ్యో అనుకున్నట్టు వచ్చాడు ఈ పోలీసుడు. అప్పుడే మనం వెళ్ళక కాదు, పోలీసుడిని కూడా గుద్దేద్దాం. అక్కడ ఇంకో పోలీసుడు కూడా ఉండడం. మనం అయ్యో, ఇది కదలట్లేదు, మనమే బయటకు వచ్చేసాం. అయ్యా, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సింది. అనవసరంగా కింద పడిపోయేలా ఉన్నాను రా నాయన. సరే, ఇప్పుడు ఇలా కాదు. ఓకే, బయటికి వెళ్ళిపోదాం. పోలీసులతో కూడా మనం ఫైరింగ్ చేయాల్సిందే, తప్పదు. పోలీసుడు ఎక్కడున్నారు గురువుగారు? కాల్చు, అలా చూస్తావా? ఇంక కాల్చుతావా లేకపోతే నేను కాల్చానా? ఓకే, అయిపోయావు చూడు. ఇంకా ఓకే, ఇప్పుడు పోలీసులను కూడా కాల్ చేసాం. ఇప్పుడు ఇంకా రిస్క్ అనమాట. మనం ఎక్కడికైనా సరే పారిపోవాలి ఖచ్చితంగానే. అర్జెంట్గా ఇప్పుడు పోలీస్ కారు పట్టుకునే పారిపోతాం. ఎందుకైనా మనం సేఫ్గా ఉంటాం. పోలీస్ కారు పట్టుకుని పారిపోతే. ఈ డోర్ కూడా వెళ్ళేది పోలీసుడు. ఏంటో ఇలాగ డోర్లు అయిపోతారు. ఓకే, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. అయ్యయ్యో, ఇప్పుడు బుక్ అయిపోయేలాగా ఉన్నామే. పోలీసులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనల్ని ఎంటలు కొడుతున్నారు. ఈయన కూడా గుద్దేద్దాం. చవ్వలేదురా నాయన. మనకు దొరికిన వాళ్ళందరినీ గుద్దేద్దామని మామూలుగా ఉంటుంది అనమాట గేమ్. అయ్యా, పోలీస్ కార్నే గుద్దామా? మనం మళ్ళీ దొరికిపోయేలాగా ఉన్నాము. వీళ్ళు మనల్ని వదలరు, ఇంకా పట్టుకొని ఊగులాడుతూనే ఉంటారు. అయ్యో, ఎదురుగా ఒక పోలీస్ కార్ ఉంది. మనం ఆపోజిట్లో తిరిగిపోదాం. మనం ఎలా కాదు, ఎలాగైనా సరే తప్పించుకోవాలి. లేదంటే మనం చెక్కేస్తారన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మనల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మనం ఎలాంటి వీడియోలు చాలా పెడుతూనే ఉంటాము. మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను వీడియోస్ అవి. సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. కార్ డ్రైవింగ్ ఎలా చేస్తున్నాను ఏమనుకోవద్దు. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదనమాట. నేను ఇంకా ఎల్ఆర్ఐ, సో లెర్నర్నే. సో అందు గురించి ఎలా డ్రైవింగ్ చేస్తున్నాను. దానికి తోడు పోలీస్ కార్ అంటే హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలాగే వెళ్తున్నాను. ఏమనుకోవద్దు. ఈ బైక్ రావడం పెద్ద R15 బైక్ వేసుకొచ్చి ఎక్స్ట్రా చేసాడు, గుద్దేశాను అనమాట. అలా కాదు, ఈ బైక్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని ఏంటి, ఒక పని చేద్దాం. దీని మీదకి ఎక్కేద్దామా, లేకపోతే తొక్కేద్దామా, లేకపోతే ఏం చేద్దాం? అయ్యో, బైక్ తీయడానికి అవ్వట్లేదే. ఇలా కాదనమాట. ఓకే, అయితే మనం పరిగెట్టుకుని పారిపోదాం. పోలీసులు ఇక్కడ కారు తెలిసాం కాబట్టి వాళ్ళు మనం వెంట పడరు. సో మనం ఆ కారు వెనక పరిగెట్టుకుని వెళ్ళి ఎలా అయినా సరే. అయ్యా, ఏమైందిరా నాయన, కాలు జారి పడ్డాను, చాలా దెబ్బ తగిలింది, రక్తం కూడా పోతుంది. అయినా సరే నా పరుగు ఆకూడదు, ఎందుకంటే పోలీసులు వచ్చేస్తారు కాబట్టి మనం ఎక్కడ ఆకుండా పారిపోతూ ఉండాలి. ఆ కారు ఎలాగైనా సరే మనం సంపాదించాలి. ఆగరా రే, ఒకసారి ఆగరా. అరే లిఫ్ట్ ఇవ్వరా నాయన కొంచెం. అంతవరకు లిఫ్ట్ ఇవ్వరా. లిఫ్ట్ ఇవ్వరా. ప్లీజ్ రా, లిఫ్ట్ ఇవ్వరా. ఇవ్వమంటే ఇవ్వడేంట్రా బాబు. ఈ కారు ఒకటి వెళ్ళిపోతుంది. అర్జెంట్గా ఈ కారుని బయటికి లాగేసి మనం ఈ కారు ఎక్కి మరీ బయటికి వెళ్ళిపోవాలి. స్కిప్ అయిపోవాలి ఇక్కడ నుంచి, లేదంటే పోలీసులు మనల్ని పట్టుకుని వేటాడేస్తారు, చితికేస్తారు, ఉతికేస్తారు అన్నమాట. మనం జాగ్రత్తగా ఉండాలి. సో దోస్తో, మీ అందరికీ గుర్తుంది కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగానే. మన కారు దగ్గరికి అయితే నన్ను ఇంత దూరం అల్పొచ్చులో పరిగెట్టించినందుకు ఇటు బయటికి గంటలు అర్జెంట్గా వెళ్ళలేదన్న. 「 ఇప్పుడు కారు వేసుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియకుండా ఈయన సార్.  ఇప్పుడు కారు వేసుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియకుండా ఈయన సార్.
సాగరా సాగిపో అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చిరు 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 చిన్నకై కురిసావి ఓ పడిపోతున్నామో అనుకున్నాను కానీ పర్లేదు, డ్రిఫ్ట్ బాగానే అయింది. మన దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా నెలకి అప్లై చేసుకొని నేను నేర్పిస్తాను దగ్గరుండి మరి మన వీడియో కాల్లో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇయ్యూ పడలేదు. ఓకే పర్లేదు, మన కంట్రోలింగ్ బాగానే వచ్చేసింది. మామూలు బయట డ్రైవింగ్ రాదు కానీ లోపల మాత్రం బాగా డ్రైవింగ్ చేస్తున్నాం అనమాట. అయితే ఓకే అలా కాదు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు బయట ఇప్పుడు డ్రైవ్ చేయకండి. స్టీరింగ్లు కానీ పట్టుకోవడం, హ్యాండిల్స్ పట్టుకొని యాక్సిలరేట్ చేయడం అలాంటివి ఏం చేయకండి చిన్నపిల్లలు మీరు. ఎందుకంటే అప్పుడు అలా చేయకూడదు. మీకు లైసెన్స్ వచ్చినంత వరకు మీరు అలాంటి డ్రైవింగ్స్ అవి చేయకూడదు, జాగ్రత్త. సో ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా మనకు తెలియదు అనమాట, అలా వెళ్ళిపోతున్నాం. సరే మళ్ళీ ఇంకో కాసేపు పోలీసులతో ఏదైనా గేమ్ ఆడుకుందామా అనుకున్నట్టయితే సరే ఆడదాం. ఒకసారి అలా చూస్తానండి, మళ్ళీ పోలీసులు వెళ్ళవట్లేదు నేను రప్పిస్తాను. ఈ కార్ వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, ఈ పాప ఎవరో ఇంగ్లీష్ పాపలాగా ఉంది. ఓకే, లెట్స్ టాక్ టు హర్, ఓపెన్ ది గన్, ఎయిమ్, 1 2 3 షూట్. ఎస్, ఇప్పుడు పోలీసులు వస్తారు చూడండి. గన్నులు ఆవులు పెట్టేద్దామా లేకపోతే ఈ గన్తో పేల్చి పేల్చి మరి చంపేద్దాం. చచ్చింది. ఓకే, అయ్యో ఈలోపే మాయ వచ్చేస్తున్నారు అర్జెంట్గా. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కియాలన్నమాట. ఎవడు వెనకదరా మనకి, ఎవడరా కొట్టం ఎవరో ఈ బండోడు ఎవడో మన ముందు హార్న్ కొడుతున్నాడు ఈ యాప్. ఓకే అలా కాదనమాట. సరే అయితే బండి స్టార్ట్ చేయి. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ ఆగకూడదు అనమాట, ఎందుకంటే పోలీసులు ఎక్కడ ఉంటారు కాబట్టి మనల్ని పట్టుకోవడానికే చూస్తారు. ఒకటే ఉంది మనకి ఇప్పటివరకు వెహికల్, ఇంకెక్కడ కనిపించలేదు. సో మనం ఎస్కేప్ అయిపోవడం. ఇది పోలీస్ వెహికల్ రా, తిరిగేస్తుంది మన వైపు. అమ్మో ఇంకోటి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయరా నాయన. ఇక్కడ పోలీస్ వెహికల్ ఉంది, ఇక్కడ బ్రేక్. అయ్యో పడిపోయాను రా నాయన, కళ్ళు తిరిగేస్తున్నాయి, కారు తిరిగిపోతున్నారు, గాలి ఎగురుతుందిరా. రే కారు గాల్లో ఏడబెట్టరా బాబు. రేపు నన్ను గుద్దుతున్నారు, ఊరు దేవుడారా. ఆ డోర్లు ఇరిగిపోయేలా మరుగుతున్నారు. ఇప్పుడు వెళ్ళి నన్ను చంపేసేలా ఉన్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే పారిపోవటం అర్జెంటుగా కారులో దూకేస్తున్నారు. కాళ్ళు ఇరిగినట్టున్నాయి. ఇప్పుడు అర్జెంటుగా మనం తప్పించుకోవడమే కావాలి, ఎలా లేదన్నా. గన్ తీసుకో, రండి పోలీసులు చూసుకోవచ్చు మీరా నేనా అనేది, రండి చూసుకోవచ్చు. కమాన్ అయ్యో గన్ను కూడా నాకు సరిగా పట్టుకోవడం రావట్లేదే. వచ్చేస్తున్నాడు ఇక్కడికి, ఎలాగలేదా కాల్ చేసి చంపేయాలి. అయ్యో పోలీసుకి లేకపోతే నన్ను చంపేస్తాడే. పోలీస్ ఆ రోడ్డు దాటడానికి అంత టైం పడుతుంది పోలీసు. నీకు పోలీసు జాబ్ ఎవరు ఇచ్చారు? పోలీసు ఆ రోడ్డే దాటలేకపోతున్నావు. అయ్యిందా? అందుకే దొంగ సర్టిఫికేట్లతో జాబులు కొట్టకూడదు అంటారా? అగో ఇంకొకరు ఎవరు ఉన్నారో చూద్దాం. అక్కడ పోలీసు ఇంకొకడు ఉండాలి, ఇంకో డ్రైవర్ ఉంటాడు కదా, లేడు. చూసి ఎవరున్నారు ఇక్కడ? ఎవడో ఉన్నాడు, నార్మల్ వాడు నడుచుకొని వెళ్తున్నాడు. పబ్లిక్ ఈయన కూడా చంపేస్తే ఒక పని అయిపోద్ది. రండ్రా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎలా కాదురా, ఇక్కడ ఇంకా ఒక పోలీసు ఉంటాడు. ఇక్కడ వేసేస్తే ఒక పని అయిపోద్ది. లేదా ఈడెవడో ఉన్నాడు, ఈయన వేస్తే పోలీసులు వస్తారు. రే ఎక్కడికరా పారిపోతున్నావు? బట్టబర్రా ఆగరా, రే బట్టబర్రా ఆగరా. రే ఈ పారిపోతున్నాడు రా నాయనా, ఇలా కాదు. అయ్యాడే ఎట్టగేళ్ళకి సాధించాం. గన్ షూటింగ్ కూడా మనకు వచ్చేసింది. ఇంతకు పోలీసు ఉన్నాడో లేదో చూడాలి, అర్జెంటుగా వెళ్ళి ఒకసారి ఆగండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం. కొంచెం ఫాస్ట్గా నడుచుకుని వెళ్దాం, పరిగెట్టుకుని వెళ్దాం. ఉన్నాడో లేదో చూడాలి, లేదంటే మనకి రౌండ్ అయిపోగలం. లేడు. సర్లే కార్ ఎక్కేద్దాం. ఓకే కమాన్ లెట్స్ గో. బండి స్టార్ట్ చేయి. పోలీస్ కార్ అసలు చాలా ఫాస్ట్గా ఉంటుంది, అసలు డ్రైవింగ్ కాదు. టోపీ ఒకటి తలంతో కలిగిస్తుంది, ఆ కళ్ళతలు కానీ సైట్ వస్తుంది. కానీ కళ్ళ పోలీసులు ఎక్కడికక్కడ పోలీసులు. ఇదెవరో, ఇది ఎప్పుడు వచ్చింది నా కారులోకి? పోలీస్ కారులో ఇది ఇదొక ఖైదీయే, అందుకే ఇక్కడికి వచ్చింది. పోలీసు నన్ను గుద్దేశాడు. ఏంటి సార్ మీరు నన్ను గుద్దేశారు? ఇప్పుడు ఎలా లేదని తప్పించుకొని పారిపోవాలండి, లేదంటే ఇప్పుడు అయిపోతాం మనం. అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగకూడదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో పోలీసులు వస్తారు. అయ్యో ఇక్కడ పోలీస్ కారు ఒకటి ఉంది, మన దగ్గరికి వచ్చేలాగా ఉన్నారే. తప్పించుకొని వెళ్ళిపోతాం బాబోయ్.
సరే 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 ఇంక మొత్తం అన్నీ తిరిగి వీళ్ళ దగ్గర ఇక్కడే ఉన్నారు పోలీసులు. అంతా తీసుకోవచ్చు, మామూలుగా ఉండదు మనతో. పోలీసులు ఒక చచ్చిపోయాడు. ఓకే రా 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 తీసుకోవచ్చు రా నువ్వు నేను తీసుకోవచ్చు. కొత్త డ్రైవింగ్ అసలే వెళ్ళారు నాది. రా తీసుకోవచ్చు. మళ్ళీ బయటకు వచ్చాడు. రెడీ 1 2 3 స్టార్ట్. మామూలుగా ఉండదు మొత్తం. డ్రైవింగ్ కూడా ఫుల్గా నేర్చేసుకున్నాం. ఈ తర్వాత రోడ్డు మీద నడుతుంది. అయిపోయింది. మామూలుగా ఉండదు అనమాట మొత్తం గేమ్. గుద్దేస్తాం అనమాట, ఎవరినైనా సరే గుద్దేస్తాం. ఎందుకు అయ్యో కార్కి డోర్ లేకపోవడం వల్ల కింద జారి పడిపోయినాయి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటారు అందుకే. సరే ఇప్పుడు పోలీసులు వస్తే గన్ రెడీగా పెట్టుకున్నాను. పోలీసు మంచి ఫాస్ట్గా వచ్చాడు. గుద్దేస్తారు కానీ పోలీసు రా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరెవరిని తీసుకోవచ్చు. ఎవరిని అనుకుని పేల్చుకున్నారే బాబాయ్, అలా పేల్చకూడదు. ఇప్పుడు చూడు నీకు చెప్తాను, ఇలా పేల్చాలన్నమాట. కార్ డోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు హెడ్ షాట్ ఫర్ ద పోలీస్. ఎస్ గ్రేట్ షాట్. వేర్ ఇస్ ది అదర్ పోలీస్? ఏది ఒకళ్ళు కలిస్తే ఇంకొకళ్ళు లేరేంటి? ఇంకా పోలీస్ ఎక్కడ ఉండడం? అయ్యో కనిపించట్లేదే. సరేలే ఫోన్ బయట తీసి కాసేపు గేమ్ ఆడుకుందామా? ఓకే సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాల్లో ఎగురుదాం, అంటే హెలికాప్టర్ ఎక్కుదాం. సో హెలికాప్టర్ కావాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ పార్ట్ 2 కావాలంటే మీరు